హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యూ సిటీ కాలనీలో పార్కులో ఉన్న జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో కలిసి కేసీఆర్ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారని, తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. 2028 తర్వాత మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన రవీందర్ యాదవ్ జయశంకర్ ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్కు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. ఆయన జయంతి సందర్భంగా నాంపల్లి ఇంటర్ సాంకేతిక విద్యా కార్యాలయంలో విగ్రహానికి పూలమాలలు వేసి జేఎల్ఏ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావకి జయశంకర్ భావజాలమే బలమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సీ ప్రక్రియలో అవినీతి, అక్రమాలు జరిగాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని, ఒక్కో నిరుద్యోగికి 1,08,000 రూపాయల మేర బకాయి ఉందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థుల హక్కుల కోసం జన్జీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో డిఎస్సీ 2025 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. డిఎస్సీ పరీక్షల లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు, ఇతర పరీక్షల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవుర చెరువు మండల కేంద్రంలో డిఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు తెలిపారు. నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధృవపత్రాల పరిశీలనలో జరిగిన పొరపాట్ల కారణంగా ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏపీ జెన్జీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనగాని సుందర చైతన్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలను జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్సీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని సుందర చైతన్య డిమాండ్ చేశారు. డిఎస్సీ లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లో డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన ఈ దీక్షల్లో వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి వెంటనే అమలు చేయాలని కోరారు. మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వకుండా క్రీడా కోటా పేరుతో ఉద్యోగాలు కేటాయించారని ఆరోపించారు.
అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడిబురుజుల వద్ద వెలిసిన గడిమైసమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాల వేడుకలు నిర్వహించారు. బీజేపీ ఎండోమెంట్ ధార్మిక శైలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో మహిళలు డప్పు చప్పుళ్లు సంప్రదాయ నృత్యాల నడుమ బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గడిమైసమ్మ ఆలయ నిర్మాణంతో పాటు చారిత్రక గడిబురుజుల పరిరక్షణకు కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్దర్ వద్ద సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి చెత్రినాక పోలీసులు బోనం సమర్పించారు. చెత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చెత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల తరపున అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందని ఏసీపీ అన్నారు. ప్రజలందరూ బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో ఆషాఢమాస బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తగా పోతరాజు తెలంగాణ జానపద వేషధారణలో ఉద్యోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలోని పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో రెండో వారం అమ్మవారికి పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ వారం కావడంతో గత వారాలతో పోలిస్తే రద్దీ కొంత తగ్గినప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అర్చకులు ప్రత్యేక హారతులు నిర్వహించగా భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోకిరి పోలీసులు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు లారీలో తరలివస్తున్న 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని దిగ్వాల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్లోని పౌర సరఫరాల గోదాంకు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలను ఎమ్మెల్యే మాణిక్రావు ఖండించారు. ఈ సందర్భంగా ప్రపంచం ఏఐ యుగంలో ముందుకు సాగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజల వంటి అంశాలను తెరపైకి తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవాలని హరీష్ రావు పూజలు చేయించారంటూ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అద్దంకి దయాకర్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా దహేగంలోని ఐనం గ్రామంలో భూమి అక్రమాల పట్టాల వ్యవహారం కలకలం రేపుతోంది. మతిస్థిమితం లేని దుర్గయ్య పాపయ్యకు చెందిన భూమిని ముంజం ప్రవీణ్ అనే వ్యక్తి మోసపూరితంగా తన పేరుతో పాటు ఇతరుల పేర్లపై పట్టా చేయించుకున్నాడని పాపయ్య కూతురు రవలి ఆరోపించారు. వేలిముద్రలు తీసుకుని సుమారు 5.5 ఎకరాల భూమిని అక్రమంగా బదలాయించి విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తాము వచ్చినట్లు తెలిపారు. తమను ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమ భూమిని తిరిగి ఇప్పించాలని బాధిత కుటుంబం కోరుతోంది. జగిత్యాల జిల్లాలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ హాస్పిటల్కు వెళ్లే రహదారి సమస్యగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం బురదమయంగా మారి చెరువును తలపిస్తుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు, అంబులెన్స్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రి చేరుకోవడం కష్టంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రికి వెళ్లే దారే ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. కోట్లతో ఆసుపత్రి నిర్మించిన అధికారులు కనీస రహదారి సౌకర్యాలపై దృష్టి పెట్టకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నషాయుక్త యువ వికసిత భారత సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఓం శాంతి క్లారిటీ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధితో ముందుకు సాగుతున్న యువతే వికసిత భారత నిర్మాణానికి పునాది అని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలపై అవగాహన పెంచి కుటుంబం, సమాజంలో మార్పుకు కృషి చేయాలని కోరారు.
తిరుపతిలో టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా వీడియో రికార్డింగ్ చేస్తుండగా జేబీ అనుచరులు గుర్తించి వారిని పట్టుకున్నట్లు సమాచారం. బైరాగి పట్టెడకు చెందిన ప్రేమ్, విద్యాసాగర్, స్టాఫ్ క్వార్టర్స్కు చెందిన సుకుమార్, సునీల్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్తో పాటు మరో ఇద్దరిని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. బెల్ట్ మురళి భార్యతో పాటు కొందరు మహిళలు జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఆటగా పాటగా ఉద్యమ గీతంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు గద్దర్ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని గద్దర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల పాటు తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్ తెలంగాణ ఉద్యమంలోనూ తన గళం ద్వారా ప్రజలను ఏకం చేశారని కొనియాడారు. నిస్వార్థంగా ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడిగా ఆయన అభివర్ణించారు. నక్సలైట్ అనే ముద్ర వేసినా, కాల్పుల్లో గాయపడినా వెనుకడుగు వేయకుండా ఎన్నో ప్రజా ఉద్యమాలకు గద్దర్ ఊపిరిపోస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ సినీ కళాకారులకు అందించే పురస్కారాలకు గద్దర్ పేరు పెట్టడం సముచిత గౌరవమని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఏపీసీ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాల సాధన, జిల్లాల వారీగా సాగు పురోగతి, రైతులకు అందుతున్న సహాయ చర్యలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాట్ల లభ్యత, ఆయిల్ ఫామ్ మిల్లుల ఏర్పాటు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తూ నిర్దేశిత సాగు లక్ష్యాలను సాధించేలా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాల వారీగా పురోగతిని నిరంతరం పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ స్క్రిప్ట్ టీవీ న్యూస్ కోసం 1 మినిట్ యాంకర్ పాట్ ఫార్మాట్లో రాసి టైటిల్, హెడర్, 6 టాప్స్ వరుస ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి ఆధ్వర్యంలో మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, తాడపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగ మాస్టిన్లు ప్రదర్శించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 100 కేజీల రాళ్లతో విన్యాసాలు చేయటం, ప్రమాదకర వీధి విన్యాసాలు ప్రదర్శించడం, బరువైన వాహనాలను వెంట్రుకలతో లాగటం, కొబ్బరికాయలను గాల్లోకి ఎగరేసి తలతో పగలగొట్టడం వంటి విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అలాగే సంప్రదాయ డప్పు, కిన్నెర వాయిద్యాలు, జానపద కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగా మాస్టిన్ల కళా నైపుణ్యం, సాహస విన్యాసాల గురించి ప్రస్తుత సమాజానికి పెద్దగా తెలియదన్నారు. జీవనోపాధి కోసం వారు ప్రాణాలకు తెగించి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారని తెలిపారు. వీరికి ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మాదిగ మాసిన్లకు ప్రభుత్వం తరపున పెన్షన్లు, ఇతర అవసరాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో అవినీతిపై ఏసీబీ అధికారులు మరోసారి కొరడా జొలిపించారు. మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పట్టా పాస్బుక్లో పేరు సవరణ కోసం 5,000 రూపాయల లంచం తీసుకుంటున్న జీపీఓ రాజేష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం, నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మెగా డిఎస్సీ పేరిట నిరుద్యోగులను మోసం చేశారని, శాంతియుత నిరసనలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సాగునీటి విషయంలో స్పష్టమైన విధానం లేదని, రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి నిరసన తెలిపేవారిని అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. వినుకొండలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నంద్యాలలో గత ఏడాది సంచలనం సృష్టించిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటకకు చెందిన అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సమయంలో పరారయ్యే ప్రయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కేసులో తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మరో 2 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తుండగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అభినందించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డ్రైనేజీలో లో వోల్టేజీ తాగునీరు, ఇళ్ల బిల్లుల, డోక్రా సంఘాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కుటుంబంతో సహా ఓ ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శివాలయం రోడ్డులో కారుమూరి హేమ, ఆమె భర్త బాలాజీ కుమారుడు మగనేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. హేమ వీరపల్లి పిఎస్సిఎస్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. పిఎస్సిఎస్లో 62 లక్షల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆడిట్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.